లోక్సభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. తెలంగాణలో 10 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందన్నారు లక్ష్మణ్. ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా కూడా పార్టీకే సమాయత్తమైంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఢిల్లీలో 2 రోజుల జాతీయ ప్రజాధికారుల సమావేశంలో ఒక రోడ్ మ్యాప్, ఒక కార్యాచరణ ప్రణాళిక 100 days టార్గెట్. నిన్న అందులో భాగంగానే అమిత్ షా గారు హైదరాబాద్ తెలంగాణకు రావడము, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 ఎంపీలు 30% ఓట్లు సాధించే లక్ష్యంతో ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కార్యకర్తలు పల్లె పల్లెకు, వాడవాడకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా 2 పార్టీలు, ఒక పార్టీ కనుమరుగే పార్టీ, 2 పార్టీ సమీప భవిష్యత్తులు ఇవాళ కాకుండా రేపైనా ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద ఎక్కువ కాలం మోసం చేయలేరు ప్రజలు. కర్ణాటకలో తేలిపోయింది, హిమాచల్ ప్రదేశ్లో తేలిపోయింది కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. అందుకనే రాజస్థాన్లో కూడా రుణమాఫీ అని రైతులకు ఏ రకంగా దగా చేసి మోసం చేశారో కర్రు కాల్చి వాత పెట్టినారు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ. అందుకనే తెలంగాణలో కూడా వీరు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇవాళ ఓట్లు తట్టుకోవచ్చు, కానీ భవిష్యత్తు ఇవాళ పూర్తిగా అప్పుల ఊబిలోకి నెత్తబడ్డ రాష్ట్రాన్ని అది గట్టెక్కించాలంటే అది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్, మోదీ గారు